ఓం శ్రీచక్రవాసిన్యై నమః. ఓం శ్రీలలితాంబికాయై నమః. పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత పవిత్రమైనటువంటి మంత్రరాజ్యం జగజ్జనని తన యొక్క దివ్యమైనటువంటి మెడయందు అపూర్వమైనటువంటి చింతాక అన్నటువంటి పతకం కలిగిన ఆభరణాన్ని ధరించి ఉంది. చింతాక పతకం కలిగినటువంటి ఆభరణాన్ని ధరించి ఉంది. నేను చింతాక పతకం అన్నటువంటి పదం మాట్లాడగానే మీ అందరికీ ఆంధ్రదేశంలో చాలా ప్రసిద్ధమైన ఆభరణం చింతాకు పతకం. భద్రాచలానికి వెళ్తే అందరూ అక్కడ వాళ్ళని చింతాకు పతకం ఎక్కడ ఉంది, భక్త రామదాసు గారు చేయించినటువంటి చింతాకు పతకాన్ని దర్శించాలని అడుగుతూ ఉంటాం. అంతగా ఆ కమనీయమైనటువంటి రామదాసు కీర్తనలలో చింతాకు పతకం మనందరి హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోయింది. జగజ్జనని ఇటువంటి చింతాక పతకం కలిగిన ఆభరణాన్ని ధరించి ఉంది. రత్నాలతో పొదగబడినటువంటి ఆ దివ్య ఆభరణానికి ఆణిముత్యాలు క్రింద వ్రేలాడుతూ ఈ ఆభరణం జగన్మాత యొక్క మెడయందు ధరించి ఉన్నది. రత్నగ్రైవేయ చింతాక లోల ముక్తా ఫలాన్విత. ఈ పవిత్ర మంత్రరాజ్యం మన మనస్సులు చంచల చిత్తంతో అల్ప విషయాల మీదకు అటు ఇటు గాలి కంటే వేగంగా పరిగెత్తుతున్నప్పుడు ఈ మనోనిగ్రహాన్ని ప్రసాదించే శక్తి ఈ మంత్రరాజ్యంలో నిక్షిప్తం చేయబడి ఉంది. అది ఈ మంత్రంలో ఉన్నటువంటి దివ్య యోగ రహస్యం. మంత్రం అని మనం చెప్పుకున్నప్పుడు చాలామంది మంత్రాలు చేస్తున్నారా, మంత్రమా, ఇంకా మంత్రాలు చేసే స్థితిలో ఉన్నారా, ఇంకా 1వ తరగతిలో ఉన్నారంటూ చాలా అవమానకరంగా, అసహ్యంగా, చాలా వికృతమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే మంత్రం చేయడం అనేటువంటిది ప్రపంచంలో చేయకూడని దోషం, తప్పు చేసేస్తున్నట్లుగా అలాంటి భావంతో ఉంటారు. మంత్రము అంటే కేవలం కొన్ని శబ్దాలు మాత్రం కాదు, కూర్చబడిన శబ్దాలు కానే కాదు. మంత్రము అద్భుతమైనటువంటి శక్తి కలిగింది. ఏ మంత్రాన్ని మీరు ధ్యానిస్తూ ఉన్నారో, ఏ మంత్రాన్ని మీరు జపిస్తూ ఉన్నారో ఆ మంత్రాధిష్టాన దైవం యొక్క సూక్ష్మ స్వరూపమే మంత్రం. ఉదాహరణకి మీరు ఓం నమో నారాయణాయ అని మంత్రం జపిస్తున్నప్పుడు ఆ మంత్రం యొక్క సూక్ష్మ స్వరూపం, ఆ దివ్య చైతన్య స్వరూపం ఆ మంత్రంలో నిక్షిప్తమై ఉంది. సూక్ష్మ దైవ శరీరాన్ని గురించి మీరు ధ్యానిస్తున్నారు. అలాగే గాయత్రి మంత్రం జపించినప్పుడు సూక్ష్మమైనటువంటి దైవ చైతన్యాన్ని ఆ మంత్ర రూపంలో అనుష్ఠానం చేస్తూ ఉన్నారు. అందుచేతనే నా గాయత్రి ఆ పరం మంత్రం, నా మాతః పరదైవతం. మాతృదేవత కంటే సమానమైనటువంటి దైవం ఎవరున్నారు? గాయత్రి మంత్రరాజానికంటే మించిన మంత్రరాజ్యం మరి ఏమున్నది? అందువలన మంత్రము అనగానే శబ్దము, అర్థము ఉంది. ఒక శబ్దం రాగానే అందులో అర్థం వస్తుంది. అర్థం రాగానే అందులో అద్భుతమైనటువంటి ఒక శక్తి ఉద్భవిస్తుంది. అందువలన మంత్రము, శబ్దము, అర్థము, దాని పదార్థము ఇవన్నీ కూడా శక్తి యొక్క రూపాలు, ఇవన్నీ శక్తి యొక్క అద్భుత రూపాలు. గాయత్రి మంత్రం 3 సార్లు మీరు జపించినప్పుడు ఏ విధమైనటువంటి శక్తి శరీరం యావత్తూ ప్రసరిస్తుందో, తత్ అన్నటువంటి బీజమంత్రాలు పాదం బొటన వేళలో నుంచి ప్రారంభమయ్యి యాత్ అనేటువంటి బీజమంత్రం శిరస్సులోకి వెళ్ళి లీనమైపోతుంది. శిరస్సులో ఉన్నటువంటి కేంద్రాలన్నిటినీ యాత్ అన్నటువంటి ఈ 2 అక్షరాలు
తేజస్సుతో నింపుతున్నాయి. అందువలన తస్సవితుర్వరేణ్యం అంటూ ప్రారంభమైనటువంటి గాయత్రి మంత్రం శరీరంలో పాదాల నుంచి శిరో పర్యంతం సమస్త కేంద్రాలను వెలుగుమయం చేస్తూ ఉంది. అంతటి శక్తి అక్షరాలకు ఉన్నది. అందుకే అక్షరం అంటే శబ్దము, అర్థము, శక్తి, పదార్థము ఇవన్నీ కలిసి మంత్రమైంది. మంత్రం దైవం యొక్క సూక్ష్మ స్వరూపం. ఆ మంత్రాన్ని హృదయంలో మననం చేయడం వల్ల ఆ మంత్రం శక్తిని పొంది సిద్ధిని ప్రసాదిస్తూ ఉన్నది. ఇక్కడ శాక్తేయులకు పంచదశాక్షరి మహామంత్రం గాయత్రి మంత్రం లాంటిది. 3 సార్లు గాయత్రి మంత్రం జపం చేస్తే ఎటువంటి తేజస్సు లభిస్తుందో ఒక్కసారి పంచదశాక్షరి మహామంత్రాన్ని జపించినంతనే అటువంటి దివ్య తేజస్సు శరీరం ఆద్యంతం చైతన్య ప్రవాహమై ప్రవహిస్తూ ఉంది. శబ్దం వర్ణాత్మకం అంటే వర్ణములంటే మాతృకా వర్ణాత్మకం. మాతృక అంటారు ఒక్కొక్క అక్షరాన్ని. మాతృకా వర్ణాత్మకమైనటువంటి శబ్దజాలం నుంచే సమస్త ప్రపంచమంతా కూడా ఉత్పన్నమైంది. అందువలన మంత్రాన్ని మనం జపించినప్పుడు ఆ మంత్ర చైతన్య శక్తి మూలానికి వెళ్ళి చేరుతుంది. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్య శక్తి జగద్బ్రహ్మాండాలంతా వ్యాప్తమై ఎక్కడి నుంచి ఈ మంత్రరాజ్యం ఉద్భవించిందో ఆ మూలానికి వెళ్ళి ఆ మంత్రశక్తి చేరుతూ భక్తునికి, సాధకునికి వెలుగును, శక్తిని, దైవికమైనటువంటి బ్రహ్మతేజస్సును ఇవన్నిటినీ ప్రసాదిస్తుంది. అందుకే మంత్రజపం చాలా శ్రేష్టమైనటువంటిది కదా. ధ్యానం, సమాధి మంత్రాతీతమైనటువంటి నిశ్చల తుర్య స్థితిలో పొందేటువంటి దివ్య అనుభూతి. అందుకే ఈ పవిత్ర మంత్రరాజ్యంలో రత్నగ్రైవేయ చింతాక లోల ముక్తాఫలాన్విత అన్నటువంటి మంత్రరాజ్యంలో మనస్సు చంచలమై అటు ఇటు పరిగెత్తుతున్నప్పుడు మనస్సును నిశ్చలం చేసే శక్తి ఈ మంత్రాన్ని స్మరించడం వల్ల భక్తులకు కలుగుతుంది. అంతేకాదు జగదంబ యొక్క మంత్రం పూర్వజన్మ పుణ్యం వల్ల మీకు లభించి ఉంటే ఆ మంత్రాన్ని మీరు విడవకండి. ప్రతినిత్యం చాలా శ్రద్ధతో, భక్తితో ఆ మంత్రాన్ని జపించండి. అందులో వాగ్భవకూటం గురించి మాత్రం మనం చెప్పుకున్నాం. ఒక అక్షరం ఇంకొక అక్షరంతో కలిసేటప్పటికీ కోటి సూర్య ప్రకాశమానమవుతుంది. ఈ భూమిని ఒక సూర్యుడు ఎలాగా ప్రకాశింపచేస్తున్నాడో కోటి సూర్య ప్రకాశమానమైనటువంటి ఆ అక్షరములు 2 లోపల ఉన్నటువంటి ప్రపంచాలను ప్రకాశింపచేస్తున్నాయి. అంటే పూర్వజన్మ సంస్కారాలు అనేక కోట్లు సూక్ష్మమైనటువంటి సంస్కారాల రూపంలో, వాసనల రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. మనసులో పుట్టే ప్రతి ఆలోచన ఆ సంస్కారాల యొక్క రూప ఫలితమే. అందువల్ల ఈ సంస్కారాలను దగ్ధం చేసే శక్తి మీరు చేసేటువంటి మీ మంత్ర జపాలకు ఉన్నది. పవిత్రమైనటువంటి ఆ భగవద్ధ్యానం మీ హృదయంలో ఉన్నటువంటి సమస్తములైన దోషాలను నశింపచేసి హృదయాన్ని కోటి సూర్య ప్రకాశమానమైనటువంటి వెలుగుతో నింపివేస్తుంది. ఆది కాలంలో ఋషీశ్వరులు ఈ భూమిని దర్శించి ఈ సూర్య దీపాన్ని ఎవరు వెలిగిస్తున్నారు, ఈ చంద్రదీపం ఎలా వెలుగుతుంది, ఈ ఋతువులను ఎవరు సృష్టిస్తున్నారు, ఈ సృష్టికి మూలమైనటువంటి ఆ విశ్వనాయకుడెవరు, ఆ విశ్వనాయకి ఎవరు, వాళ్ళని చూస్తే బాగుంటుంది అని ఋషులు ఆశపడ్డారు. పరమపావనమైనటువంటి సృష్టి యొక్క రహస్యాన్ని అన్వేషించాలనుకున్నారు. ఎన్నో అన్వేషణలు సాగాయి. ఎన్నో రహస్యాలను, సృష్టి రహస్యాలను కనుగొన్నారు. ఋషులు కనుగొన్న రహస్యాతి రహస్యమైనటువంటి రహస్యాలన్నిటిలో కల్లా గొప్ప రహస్యం మానవుడు. మానవుడే చాలా గొప్ప రహస్యం. ఎందుకంటే అనంత విశ్వం యొక్క సమగ్ర రూపం మానవుడు. ఈ దివ్య సత్యాన్ని వేదకాలానికే ఋషీశ్వరులు తమ అంతరంగంలో సాక్షాత్కరించుకున్నారు. సృష్టికి మూల రహస్యం ఎక్కడ ఉందో వారికి బోధపడింది. మానవుడు ఒక దివ్య ఆత్మస్వరూపుడు, బ్రహ్మస్వరూపుడు. తనలో ఉన్నటువంటి వెలుగే అంతటా ఉన్నది. కేవలం వెలుగు మాత్రమే అంతటా ఉన్నది. సర్వం బ్రహ్మమయం, సర్వం శక్తిమయం, సర్వం విష్ణుమయం, సర్వం శివమయం,
సర్వం కృష్ణమయం, సర్వం దైవమయం అంటూ ఆ పరబ్రహ్మాన్ని తన యందు అన్నిటా ఋషి సాక్షాత్కరించుకున్నాడు. అందుకే క్షరము కానటువంటి అక్షర శక్తిని ఋషి దర్శించాడు. ఆ క్షరము కానటువంటి అక్షరం ఓంకారం. ఆ ఓంకారమే తన ఆత్మస్వరూపం. ఆ ఓంకారమే విశ్వబీజం. పంచదశాక్షరి మహామంత్రము సాక్షాత్తు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క సూక్ష్మ స్వరూపం. ఆ మంత్ర జపాన్ని చేసినప్పుడు భ్రమరకీట న్యాయంలాగా దేన్నైతే స్మరిస్తూ ఉన్నారో ఆ దివ్యమైనటువంటి దైవీ తత్వంతో తాదాత్మ్యం చెంది దివ్య అనుభవాన్ని తన హృదయాకాశంలో సాధకుడు సాక్షాత్కరించుకొని పరబ్రహ్మ స్వరూపుడవుతున్నాడు. అందుకే శ్రీ విద్యను బ్రహ్మ విద్య అన్నారు. శ్రీచక్రం విశ్వాత్మకమైనటువంటిది. శ్రీచక్రం సాక్షాత్తు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క నిత్య నివాసం. ఏ గృహంలో శ్రీచక్రం ఉంటుందో ఆ గృహం సకల కోట్ల అదృష్టాలకు సంకేతంగా విరాజిల్లుతుంది. సకల దారిద్ర్యాలు, సకల బాధలు, అష్టకష్టాలు, అష్టదారిద్ర్యాలు అక్కడి నుంచి పారిపోతాయి. అంధకారం ఆ గృహంలో ఉండదు. ఏ గృహంలో లలితా సహస్రనామాలతో శ్రీచక్ర పూజ జరుగుతూ ఉంటుందో ముక్కోటి దేవతలకు ఆ గృహం నివాస స్థానం అవుతుంది. శ్రీ లలితాంబికాదేవి, శ్రీచక్రం, శ్రీ లలితా సహస్రనామాలు దేవతలకే అగమ్య గోచరమైనటువంటివి. శ్రీచక్రాన్ని గురించి, శ్రీ విద్యను గురించి, శ్రీ లలితాంబికా సహస్రనామాలను గురించి దేవతలకే తెలియదట. అటువంటి సమగ్రమైన పరిపూర్ణమైన విశ్వ విజ్ఞానాన్ని తమలో నిబిడీకృతం చేసుకున్నటువంటి మంత్రరాజాలు శ్రీ లలితా సహస్రనామ మంత్రాలు. ఇందులో నామాలుగా మనం పేర్కొంటున్నప్పటికీ ప్రతి అక్షరము క్షరము కానటువంటిదై శాశ్వతమై మాతృకా స్వరూపమై విరాజిల్లుతూ హృదయ అంధకారాన్ని దూరీకృతం చేసి మానవులకు మోక్షాన్ని అనుగ్రహించేటువంటి శక్తి శ్రీ లలితా రహస్యనామ సహస్రాలకు ఉన్నది. మహామహిమోపేతమైనటువంటి శ్రీ లలితా సహస్రనామాలను గురించి మాట్లాడుకున్నటకు మానవులైనటువంటి మనకు సాధ్యం కానటువంటి పని. ఇందుకు బహుశాస్త్ర పారీణత కావాలి. ఎన్నో శాస్త్ర గ్రంథాలను చదివి ఉండాలి. చతుర్వేదాలకు సంబంధించినటువంటి పరిపూర్ణ జ్ఞానం కావాలి. ముఖ్యంగా అతడు దేవి భక్తుడై ఉండాలి. శ్రీ విద్యను ధ్యానించినటువంటి భక్తుడై ఉండాలి. శ్రీమాతను నిరంతరము తన హృదయపీఠంలో స్థాపించుకొని జగదంబను గురించి పరితప్తతతో ఆర్తత్రాణపరాయణి అయినటువంటి ఆ దేవి అనుగ్రహాన్ని పొంది ఉండాలి. శ్రీ విద్యయందు అమోఘమైనటువంటి సాధన అనుభవాన్ని కలిగి ఉండాలి. సహస్ర ఉపనిషత్తులను గురించి ఎరిగి ఉండాలి. ఆగమ రహస్యాలలో ఉన్నటువంటి సకల విజ్ఞానాలను గురించినటువంటి పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలట. ఇవన్నీ మనకు లేవు కదా. లలితాంబిక అంటే తల్లి అన్నటువంటి ప్రేమతో, మాతృభక్తితో చిన్నారి శిశువు అమాయకంగా కన్న తల్లి దగ్గరకు పరిగెత్తినట్లుగా అలాంటి భక్తితో తల్లి దగ్గరకు వెళ్ళగలడే కానీ ఆగమ రహస్య దివ్య జ్ఞానాలు, సహస్రోపనిషత్తులకు సంబంధించినటువంటి దివ్య జ్ఞానం, చతుర్వేదాలకు సంబంధించినటువంటి అమోఘ జ్ఞానం ఇవన్నీ ఈ కలియుగంలో ఉన్నటువంటి సాధారణ మానవులకు ఎలా కలుగుతాయి? వేదవేత్తలు చతుర్వేదాలను బాగా పఠించి వారిని మదనం చేసి అందులో ఉన్నటువంటి దివ్య జ్ఞానాన్ని తమ సాధన అనుభవంతో తెలుసుకున్నటువంటి మహనీయులకే అగమ్య గోచరాలు. ముక్కోటి దేవతలకే అంతుపట్టనటువంటిది, దుర్లభ అంటారు. సర్వులకు అందరానటువంటిది, అగమ్య గోచరమైనటువంటిది, ఊహాతీతమైనటువంటిది అంటారు జగదంబికను. అటువంటి లలితాంబిక సహస్రనామాలను గురించి తెలుసుకునేందుకు, మాట్లాడేందుకు మనం ఎంతటి వారము, ఏపాటి వారము? దేవి, దేవికి దేవియే ఇలసాటి, వర్ణించుటకు మేము ఏపాటమ్మా? నీ పవిత్రతను గురించి వర్ణించేందుకు మాకు ఎంత శక్తి ఉంది, మేమెంతటి వాళ్ళము? లలితాంబికాదేవి యొక్క పవిత్ర పాదాంబుజాల ఒకే ఒక రేణువు సమస్త బ్రహ్మాండ కోట్లకు వెలుగునివ్వగలిగినంత శక్తి కలిగింది. అటువంటి ఆ పవిత్ర పాదాంబుజాలను
అనన్య ప్రేమతో, అనన్య శరణాగతి భావనతో, అనన్య భక్తితో, భక్తివశ్య అంటారు కనుక అనన్యమైనటువంటి భక్తితో సేవించే దయను చూపించమని తల్లిని ప్రార్థించవలసిందే తప్ప ఈ విజ్ఞానాలన్నీ మనకు లేనే లేవు. కేవలం అమాయకమైనటువంటి నిర్మల ప్రేమతో మాత్రమే జగదంబను భక్తుడు ఆశ్రయించగలడు. నిర్మలునికే తల్లి యొక్క అనుగ్రహం లభిస్తుంది కానీ ఉపాయకునికి కాదు కదా. ఉపాయాలతో, యుగంధరత్వంతో అమ్మని తెలుసుకోలేం. స్వచ్ఛాంతరంగంతో, నిర్మల హృదయంతో, చిన్న ప్రేమతో, మధురమైనటువంటి ప్రేమతో అమ్మానంటూ శిశువు కన్నతల్లిని భక్తితో, ప్రేమతో సమీపించగలడు. దానికే సంతుష్టురాలైనటువంటి లలితాంబిక అజాండబాండాలు నేలేటువంటి దయా సముద్రురాలు తన బిడ్డ పట్ల సంతుష్టాంతరంగిణి అయి వారిని అనుగ్రహించి, అనుగ్రహదాయిని అయి జ్ఞాన భిక్షను ప్రసాదించి కోట్ల జన్మల కర్మల కొండలను దగ్ధం చేసి పవిత్రాతి పవిత్రమైనటువంటి తన వెలుగుతో జన్మకోట్లుగా అంధకారంలో ఉన్నటువంటి హృదయ గుహను వెలుగులతో నింపివేస్తుంది. అమ్మ బహుశాస్త్ర గ్రంథముల యొక్క జ్ఞానం, వేదముల యొక్క పారావార పారిణత, శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి సహస్రోపనిషత్తుల జ్ఞానం మాకు లేదు. కేవలం తల్లి అన్నటువంటి నిర్మలమైనటువంటి ప్రేమతో నీ పాదాంబుజాలను శరణ పొందుతున్నటువంటి మమ్ములను అనుగ్రహించు దేవి అంటూ జగదంబను పరిపూర్ణమైనటువంటి శరణాగతితో తల్లి పాదాంబుజాలను ఆశ్రయిద్దాం. విశ్వంలో సకల ప్రాణులందరికీ జగదంబ అయినటువంటి శ్రీ లలితా భవానీదేవి తన అవ్యాజ్యమైనటువంటి మాతృమధురిమతో అనుగ్రహించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.